నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అవతరణ దినోత్సవ వేడుకలు. కొత్తగూడెంలో ఘనంగా శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ప్రారంభోత్సవం. గుంటూరులోని చంద్రమౌళి నగర్లో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అద్భుతంగా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవం. మంచిర్యాలలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. అన్నమయ్య జిల్లా పీలేరులో విజయవంతంగా ధ్యాన ప్రచార కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలో ఘనంగా శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ప్రారంభోత్సవం, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటపల్లి శైలజ, ఎంఎల్ రాము తదితరులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, బ్రహ్మర్షి పత్రిజీ ఈ ప్రపంచమంతా తన కుటుంబంగా భావించి ఈ సత్యాన్ని అందరికీ అందించాలని ఇంత పెద్ద పిఎస్ఎస్ఎం సామ్రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. ఆయన లక్ష్యాన్ని మనందరం ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పిఎంసి ట్రస్టీ హనుమంతరావు మాట్లాడుతూ, మన గురువు పత్రి సార్ లక్షలాది కుటుంబాల్లో వెలుగుని నింపారని కొనియాడారు. పిరమిడ్ మాస్టర్లు రాఘవ, శ్రీదేవి, శరత్, కవిత, మురళి, సరితలు శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుధాకర్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సుష్మిత, రాధా, కవిత, ప్రశాంతి, శ్రీలక్ష్మి, రమేష్, రామనాథం 400 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. నేను ఒకరిని ధ్యానం చేస్తే సరిపోదు, ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యానం చేయాలా, ధ్యానమయం చేయాలని ఆయన సంకల్పం చూడండి. ఎలాంటి సంకల్పం పెట్టుకున్నారు? ఈ ప్రపంచం, ఈ భూమండలం మొత్తం కూడా కావాలని కోరుకున్నాం. లక్షల కుటుంబాలు ఇలా, కోట్ల కుటుంబాలు ఇలా వెలుగులు నింపండి. కుటుంబాల్లో పుష్పంలో ఉన్న వాటిని వెలుగులు నింపండి. మరి అలాంటి మహానుభావుడు పుట్టినరోజును మనం వేడుకలు చేసుకోవటం మన ఎంత అదృష్టం. ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే ఈ ఆశ్రమంలోకి అడుగు పెడతాం. పుణ్యం ఉంటేనే అడుగు పెడతాం. మరి ఇలాంటి కార్యం ఈ రోజున మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా, ఒక ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున వేడుకలు చేసుకుంటున్నారు. అది కదా మన గురువు యొక్క ఇది. ఆ గురువు యొక్క వారసును మనం అంతా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టు, నీకు మొత్తం అర్థమైపోతుందని చెప్పేసి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ యొక్క సెంటెన్స్ ను తెలియజేయడానికి 2 చిన్న ఆడపిల్లలు ఆయనకి, వాళ్ళు చదువుకునేటువంటి ఏజ్ లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఈ ముగ్గురు నేను కలిపి 4 కుటుంబం కాదు, భూమండలం అంతా నా కుటుంబమే అని చెప్పేసి, ఆ క్షణం నుంచి ఆయన చివరి శ్వాస వరకు ఆయన చేసిన ధ్యాన ప్రచారం ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాయో మాటలో చెప్పండి. ఎన్ని దేశాల్లో ఈరోజు ధ్యానం అనేది మారువే ఉండదు. మాస్టర్స్, ఒక వ్యక్తి ఆయన తన గురించి ఎప్పుడూ ఆలోచించేవారు కాదు. ఆయన జేబులో చిల్లి గవ లేకుండా, ఒక రూపాయి లేకుండా, ఒక రూపాయిని ముట్టుకోకుండా పిఎస్ఎస్ఎం అనేటువంటి ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని స్థాపించేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి సందేశం ఇచ్చారు. అనంతరం జ్ఞానదాత కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్వి రమేష్ భగవద్గీత శ్లోకాలను శ్రావ్యంగా ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల టీటీడీ కన్వీనర్ హుడా నరసారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు, పలు గ్రామాలకు చెందిన 350 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా
కేక్ని కట్ చేస్తున్నారు. అందరం కూడా తిరిగేద్దాం. డెబ్బై 78వ జన్మదినోత్సవం సందర్భంగా ధ్యాన గురువు జగద్గురువు చెప్తా ఉంటే గౌరవనీయులు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పుత్రజీ గురువు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పాత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్లో నవంబర్ 7, 8, 9వ తేదీల్లో పాత్రిజీ మహోత్తన్న వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాత్రిజీ మహోత్తన్న వేడుకల్లో పలువురు ప్రముఖులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో వేణు విద్వాన్, నాదయోగి, ఫ్లూట్ గణేష్ బృందం అద్భుతంగా సంగీత నాదం నిర్వహించి అందరినీ అలరించారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రిజీ నామకరణోత్సవం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ధ్యానులు ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా బోధన్లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు పత్రిజీ అవతరణ వేడుకలు ఎంతో కన్నుల పండగగా జరిగాయి. చీకటి ఇల్లులాగా ఉంటుంది. గురువు లేని జీవితమే కాదు. అందుకే మనం అంతా ఎంతో అదృష్టవంతులము. పత్రిసార్తో ఉన్నాము, పత్రిసార్తో తిరిగినాము, పత్రిసార్తో భోంచేసినాము, పత్రిసార్ని ఎన్నిసార్లు దొక్కినో ఈ కాళ్ళతో, పత్రిసార్కి ఎన్నిసార్లు వేడి నీళ్ళు పెట్టామో, పత్రిసార్కి ఎన్నిసార్లు బట్టలు ఇచ్చామో, పత్రిసార్ పైజామాకు నాడలు ఎన్నిసార్లు ఎక్కించినామో, పత్రిసార్తో ఉండే అంత మంచి అదృష్టం మనకు దొరకడము నిజంగా మనం ఎన్నో జన్మలు పుణ్యాలు చేసుకుంటే కానీ అలాంటి గురువు దొరకడు. అలాంటి గురువు ఈ బోధనలో పుట్టడం అంటే నిజంగా మనం పెట్టి పుట్టిన వాళ్ళమే. మనం పుట్టి పెట్టలేదు, పెట్టి పుట్టుకున్న వాళ్ళం మనం. అంతా ఈ తెలంగాణలో ఇంత మంచి ధ్యానులు శాకాహారులుగా మారారంటే చాలా గొప్ప విషయం. అది లేటుగా వచ్చింది కానీ లేటెస్ట్గా ఉంది. తెలంగాణ అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. నాగంపేట నిన్న క్లాస్ చూస్తే మామూలు ఎనర్జీ లేదు అక్కడ. చిన్న చిన్న పల్లెల్లో ఇంత అద్భుతంగా ధ్యానం జరుగుతుంది అంటే పత్రిసార్ ఎక్కడ పోలేదు, మనతోనే ఉన్నారు ఆయన. గుంటూరు పట్టణంలోని చంద్రమౌళి నగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ చక్ర పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు పాల్గొని శ్రీ చక్ర పిరమిడ్ను ప్రారంభించారు. అనంతరం ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఆ గురువును మెప్పించి గురువంతా వాడు అయినప్పుడు మాత్రమే గురువుగా మారతాడు. ఒక గురువు దగ్గర ఉన్న శిష్యుడు గురువుగా మారాలంటే గురువు చెప్పిన పాఠాలు కేవలం వినడమే కాదు, గురువు ఆదర్శాలను, గురువు యొక్క ఇష్టాలను పరిపూర్ణంగా అర్థం చేసుకొని వాటిని కూడా తన జీవితంలో అప్లికేషన్లో పెట్టుకునేవాడే నిజమైన గురువుగా మారగలరు. గురువుని మించిన వాడుగా కూడా మారతారు. మనకు మహాభారతంలో ఒక కథ ఉంది. గురువే మెచ్చుకున్న శిష్యుడుగా అర్జునుడు నిలబడగలిగాడు. మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, చిన్నారులు కేక్ కట్ చేసి ఎంతో ఉత్సాహంగా పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పత్రిజీ గురించి, ధ్యాన విశిష్టత గురించి, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి తెలియజేశారు.
వీరభద్రరావు గారికి వీరభద్రరావు గారికి వీరభద్రరావు గారికి ఈ పిరమిడ్ కోసం పాటుపడే మాటలందరికీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మాణిక్యం గురువు గారికి మాణిక్యం గురువు గారికి ఇక్కడ ఉన్న మాతలు దేవతలు దేవుళ్ళు అందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పుట్టపర్తి అన్నాజీ, ముఖ్య అతిథిగా ఒంటేల్ శ్రీనివాస్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట సుబ్బయ్యలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన ధ్యానంతో అనేక కుటుంబాలు ఆనందంగా జ్ఞానంతో జీవిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 300 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. మన హిందువులందరికీ బేసిక్ గా ఇది సత్సంగం, సజ్జన సాంగత్యం. పత్రిజీ గారు చెప్పినటువంటి మూడు ఈ లోకానికి. ఫస్ట్ వన్, రెగ్యులర్ గా ప్రతి నిత్యం కూడా మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. సెకండ్, పుస్తకాలు చదవండి, సద్గ్రంథ పఠనం చేయండి. మూడవది సజ్జన సాంగత్యం. ఇంతవరకు మనము 2 కూడా చేశాము. ఇప్పుడు మనం 3వది సత్సంగ రూపంలో మాట్లాడాలి. నేను స్పీకర్గా అనుకోవట్లేదు, మనందరం ఒకటే అన్న భావంతో మాట్లాడుతున్నాను. ఏదో నేను చెబితే మీరు విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాకుండా షేర్ చేసుకుందాం. అసలు మీరు తెలుసుకున్నది ఏంటి, నేను తెలుసుకున్నది ఏంటి, మనందరం కలిసి తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఫస్ట్ మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నామా లేదా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా జమ్మిగుడ్డలోని శివసాయి పిరమిడ్లో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాలతో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అందరూ ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాకారులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన, సంగీత విభాగరి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ అధ్యక్షులు తోట నాగమణి, సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కక్కిరేని రవిచంద్ర, సెక్రటరీ దయాసాగర్, పిరమిడ్ మాస్టర్లు హరిప్రసాద్, సువర్ణ, కేదారేశ్వరి, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 78వ జన్మదిన ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పత్రిజీ పాటలు పాడుతూ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి, ఆయన చేసిన కృషి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం చిన్నారి దేవహర్షిని కూచిపూడి నృత్యం అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. పిరమిడ్ మాస్టర్లు పద్మ, రాజ్యలక్ష్మి, సరళలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఏలూరులోని రాధాకృష్ణ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పుట్టినరోజు వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మేకా వెంకటేశ్వరరావు, ఎర్నేని, రాధా, జోష్ల, వరలక్ష్మి, బేబీ, వాణి, లక్ష్మి, ఝాన్సీ ధ్యానులు పాల్గొని కేక్ కట్ చేసి ఎంతో ఉత్సాహంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి వివరించారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. మనమే కేక్ కట్ చేసుకొని మనం ఉండేదానికన్నా అందరికీ కూడా కొత్త వాళ్ళకి అందిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చిందండి. ఆలోచన రావడంతో 11 రోజులు 11 ఊర్లు అలా పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం సత్యదోరణం లాగా అందరూ కూడా ఉదయం 9 గంటలకి హాజరైపోయారు. మళ్ళీ 3 గంటలకి మళ్ళీ ఇంటికి వచ్చేవారు అనమాట. అలా అద్భుతంగా శాఖాహారాలైతే ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఊరు కూడా చక్కగా 11 ఊర్లు గడపకి వెళ్ళి పాంప్లెట్ ఇస్తూ ధ్యానం గురించి, శాఖాహారం గురించి, ఆ పిరమిడ్ మనం టోకెన్ పెట్టుకుంటా ఏంటని అడిగితే దాని గురించి, ఆ శక్తి గురించి వివరించడం కానీ ఎంత అద్భుతంగా మన శ్లోకం చెప్పుకుంటూ ధ్యానం గురించి అంటే ఎంతోమంది అనమాట. దేవుళ్ళలో చేసినప్పుడు చాలామంది అక్కడ మాంసం కొట్టు ఉన్నాయండి. అక్కడ మాంసం కొట్టు దగ్గర ఏంటంటే అక్కడ వ్యాపారస్తులు అనమాట వచ్చేసి గబగబా వచ్చారు. బండి శ్రీనివాసరావు శ్లోకం చదువుతున్నారు, లైవ్ వెళ్తున్న మన టీఎంసీ గబగబా రక్తపాలతో ఆయన వచ్చేసి ఏంటి మా కడుపులు కొడతారా మీరు, అసలు వ్యాపారం చేసుకోవాలనేసి ఆయన ఒక పావు గంట సేపు మా ముందుకు వచ్చి ఒకటే తిడుతున్నారనమాట. అయినా సరే అసలు మనం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా బండి శ్రీనివాసరావు శ్లోకం చదువుతుంది, మేము అందించి ఆ శ్లోకం చదువుతూనే ఉన్నాం అనమాట. నెల్లూరు జిల్లా కావలిలోని బుద్ధ పిరమిడ్ కేంద్రంలో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. జన్మదిన వేడుకల్లో భాగంగా కావలిలో శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజలకు శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధా, కల్పన, మధు, సదాశివరెడ్డి, నరేంద్ర బ్రహ్మర్షి పత్రిజీతో తమ అనుబంధాన్ని తెలియజేశారు. అనంతరం బాబాజీ ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు ఎస్వి భాస్కర్ రెడ్డి, శిరీష దంపతులైన కార్యక్రమ నిర్వాహకులు నరేంద్ర, వేదవల్లి దంపతులు కావలి పిరమిడ్ మాస్టర్స్ ఘనంగా సన్మానించారు.
ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ధ్యాన కేంద్రాల్లో బ్రహ్మర్షి పత్రిజీ అవతరణ దినోత్సవ వేడుకలు, శాకాహార ర్యాలీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని పలు ధ్యాన కేంద్రాల్లో ఎంతో ఉత్సాహంగా బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అలాగే పలు గ్రామాల్లో శాకాహార ర్యాలీలు, వనభోజనాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు. నవంబర్ 11 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అవతరించిన రోజు భూలోకంలో పైలోకాల్లో పండగ చేసుకునే రోజు అని నర్వా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాంగ్లా ఆంజనేయ రెడ్డి అన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అవతరణ దినోత్సవ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని రేవల్లి గ్రామంలో పద్మ జంగయ్య దంపతుల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిరమిడ్కి భూమి పూజ చేశారు. పత్రిజీ తన చివరి క్షణం వరకు ఏ లక్ష్యం కోసం పనిచేశారో వాటిని ఆచరించి అమలు చేయవలసిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ పైన ఉందని బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శంకర్, తిరుపతయ్య, సాంబశివుడు, సురేష్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి జీవిలోన దేవుడున్నాడు, ప్రతి జీవిలోన దేవుడున్నాడు, అందరిలోన దేవుడున్నాడు, అందరిలోన దేవుడున్నాడు. తుడి మార్గం అహింసా మార్గం, గాంధీజీ మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, బ్రహ్మర్షి పత్రిజీ మార్గం అహింసా మార్గం, బ్రహ్మర్షి పత్రిజీ మార్గం అహింసా మార్గం. మెదక్ జిల్లా కేంద్రంలోని దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం, ధ్యానం అందరికీ అందించేందుకు ఆయన చేసిన కృషి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ పిరమిడ్ నిర్వాహకులు శోభారాణి, డాక్టర్ మనోహర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామ్మోహన్, సంతోష్ రెడ్డి, స్థానిక పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. पत्रिजी महाराज की, पिरामिड जगत की, शाकार जगत की, ज्ञान जगत की, जिंदाबाद 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 जिंदाबाद। जय बोलो पत्री महाराज की, पत्री महाराज की, पत्री महाराज की। బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో పత్రిజీ జన్మదిన వేడుకలు, శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్ చాడలింగమూర్తి ఉమా ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో పత్రిజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అరుణ జ్యోతి, విజయలక్ష్మి, నాగభూషణం, రమ, మంజుల, శైలజ, తిరుపతి, లక్ష్మణ్, మోహన్ పటేల్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం తీగలగుట్టలో శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజలకు శాకాహార విశిష్టత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 200 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ భూమిని స్వర్గధామంగా అంటే సత్సంగంగా మార్చివేయాలని పరమాత్ముడి యొక్క తలంపు. ఆ మీటింగ్ యొక్క అజెండా అది. మరి ఈ పని ఎవరు చేస్తారు? భూమండలం మీదకి వెళ్ళి భూమండలం మీద సత్సంగం స్థాపన కావాలి. అన్ని జీవరాశులు కూడా నిర్భయంగా, స్వేచ్ఛాయుతంగా, ఆనందంగా జీవించాలి. అప్పుడు
గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడైనటువంటి ఆనందుడు తాను తన బుద్ధ స్కంధాల మీద ఈ బాధ్యతను స్వీకరించి నేను వెళ్తాను, సమస్త మానవాళిని చక్కటి జ్ఞానులుగా శాకాహారులుగా మార్చి. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ సులోచనమ్మ నివాసంలో మొదటి వారం మౌన ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సమక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ధ్యాన ప్రచార కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. రాయచోటి రోడ్లోని శ్రీ సాయి కోచింగ్ సెంటర్ నుంచి కోటపల్లి సర్కిల్ మీదుగా స్వామి వివేకానంద కూడలి ఆర్టీసీ బస్టాండ్ వారపు సంతలో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింట ధ్యాన ప్రచారం, కరపత్రాలను పంచుతూ శాకాహార విశిష్టతను తెలియజేస్తూ ధ్యాన గీతాలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు పత్రిజీ సైనికులు. ఈ కార్యక్రమంలో 25 మంది వరకు పత్రిజీ సైనికులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ జన్మ దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా 108 వెజిటేరియన్ ర్యాలీలో భాగంగా పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పట్టణ వీధుల గుండా తిరుగుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి శాకాహార విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల అధ్యక్షులు భాస్కర్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ శంకరయ్య, సెక్రటరీ ఆర్ మల్లేష్, ట్రెజరర్ శైలజ, పిఎంసి ఇన్ఛార్జ్ రామచందర్ పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.